పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు ఈ యొక్క దేవరకొండ నగరంలో ఉన్నటువంటి పలు కళాశాలను మొత్తం ఐక్యమత్యం చేసి విద్యార్థులందరూ ఐక్యమత్యమై ఈ రోజు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం నిర్వహించి ఇక్కడ ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులకు గత 4 సంవత్సరాలకెళ్ళి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉంచుతూ ఇప్పటి వరకు 8,500 కోట్ల ఫీజు పెండింగ్ లో ఉంచి విద్యార్థుల జీవితాలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది చేయడం। ఈ రోజు చూసుకున్నట్లయితే డిగ్రీ చదువుతున్న విద్యార్థులు వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి వాళ్ళ అడ్మిషన్ ఫీజు కడితేనే కానీ ఎగ్జామ్ ఫీజు తీసుకోమని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు అనేది తెలియజేస్తున్నాయి। అయినప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిధులలో ఉండి విద్యార్థుల గురించి ఆలోచించకుండా విద్యార్థుల పట్ల ఒక చిత్తశుద్ధి లేకుండా ఇంతవరకు విద్యాశాఖ అధికారులు లేకుండా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అనేది ఈ యొక్క మొద్దునిద్రగా వివరిస్తున్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో। ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లు రాక విద్యకు దూరం అయ్యే పరిస్థితి మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది। ఈ యొక్క భారతదేశం మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా మన ప్రభుత్వ యాజమాన్యాలు ఇప్పటికీ 2 సార్లు ఈ యొక్క స్కాలర్షిప్లు రిలీజ్ చేస్తేనే మేము యాజమాన్యాలు నడిపిస్తామని చెప్పేసి వాళ్ళు కళాశాలను మూసేసినా గానీ ఈ యొక్క ప్రభుత్వం అనేది విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేకుండా విద్యార్థులను చూడకుండా ఇప్పటి వరకు కాలేజ్ ఫీజులు రిలీజ్ చేయకపోవడం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిక్కు చేయడం అని చెప్పేసి ఈ యొక్క ధర్నా ముఖాన ఏబీ తెలియజేస్తుంది। ఇప్పటికైనా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి మొత్తం వీడి ఈ యొక్క విద్యార్థుల గురించి ఆలోచించి వెంటనే విద్యాశాఖ అధికారిని పెట్టి ఈ యొక్క విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నటువంటి 8,500 కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేసి ఈ యొక్క విద్యార్థులకు ఇప్పుడైనా న్యాయం చేసి ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది। లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎమ్మెల్యే తిరిగినా ఎక్కడ ఎంపీ తిరిగినా ఈ యొక్క రాష్ట్రం మొత్తం అడ్డుకొని విద్యార్థి లోకం మొత్తం ఐక్యమత్యమై ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దా దింపి ఈ యొక్క విద్యార్థి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ఇట్లా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ యొక్క ధర్నా ముఖాన ఏబీపీ తెలియజేస్తుంది। భారత్ మాతాకి భారత్ మాతాకి పెండింగ్ లో ఉన్నటువంటి 8,500 కోట్ల ఫీజు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు వెంటనే రావాలి 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 Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.